గాడిదలు, ఒంటెలు, గుర్రాలు పెంచుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి 50 లక్షల రూపాయలు పొందవచ్చు. వీటి పెంపకాన్ని ప్రోత్సహించడం, నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించాలనే అవకాశాల ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. 2 విడతలుగా కేంద్రం సాయం అందిస్తోంది. బ్యాంకు నుంచి రుణాలు కూడా వచ్చేలా కూడా భరోసా కల్పిస్తోంది. ఈ జంతువుల సంఖ్య తక్కువగా ఉన్న సమయంలో వీటిని పెంచేందుకు కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఆర్థిక సాయం అందించడం ద్వారా పెంచేవారు ముందుకొస్తారని, దీనివల్ల ఉపాధి కూడా కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. అసలు కేంద్రం నుంచి సాయం పొందేందుకు అర్హతలు ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? జాతీయ పశువుల మిషన్ పథకాన్ని తాజాగా కేంద్రం ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా గాడిదలతో పాటు గుర్రాలు, ఒంటెలు పెంచుకుని ఆదాయం పొందాలనుకునే వారి కోసం కేంద్రం 50 లక్షల వరకు సాయం అందిస్తోంది. మీరు వీటి పెంపకానికి ₹1,00,00,000 వరకు ఖర్చు చేసుకుంటే కేంద్రం 50% సబ్సిడీ అందిస్తోంది. అంటే మీరు 50 లక్షల సబ్సిడీ పొందవచ్చు. సగానికి సగం ఖర్చు కేంద్రం నుంచి అందుకోవచ్చు. దేశంలో ప్రభుత్వ గణాంకాల ప్రకారం ప్రస్తుతం 1.23 లక్షల గాడిదలు మాత్రమే ఉన్నాయి. ఇక 2012 నుంచి వీటి సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. దీంతో గాడిదలతో పాటు మిగతా పశు సంపదను పెంచేందుకు కేంద్రం పెంచే వారికి ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. ఒక యూనిట్లో కనీసం 50 ఆడగాడిదలు, 5 మగగాడిదలు ఉండాలి. దేశీయ రకానికి చెందిన జాతుల గాడిదలకు మాత్రమే సబ్సిడీ అందిస్తారు. విదేశీ జాతులు పెంచుకుంటే సాయం అందదు. 2 విడతలుగా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. బ్యాంకు నుంచి లోన్ మంజూరైన తర్వాత తొలి విడత సొమ్ము నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ఏర్పాటు చేసుకున్న తర్వాత రెండో విడత నగదు విడుదల చేస్తారు. మీకయ్యే ఖర్చులో 50% సబ్సిడీగా అందిస్తారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అధికారులు మీ వివరాలను పరిశీలించి ఆర్థిక సాయం అందిస్తారు. ఎవరైనా ఈ పథకం ద్వారా గాడిదలను పెంచేందుకు సహాయం పొందొచ్చు.